మీరు చేసినప్పుడు చేసిన తప్పులన్నీ కూడా మీకు శిక్ష పడే విధంగా ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నా. భగవంతుడు మిమ్మల్ని శిక్షిస్తూ ఉంటాను. ఎక్కడో వినాయకుడు పెడితే కోర్టులో వేస్తాడు వీడు. ఎవడు చెప్తున్నాడు మీరు ఎన్ని చర్చలు ఆక్రమించారో అన్నింటికీ నోటీసులు ఇప్పిస్తారు. అది కూడా చెప్తున్నాను. మనం అలా చేయొద్దు. మనం ఏ ధర్మంలో ఉన్నా పరధర్మాన్ని గౌరవించాలి, పర కులాన్ని గౌరవించాలి. అది మానేసి మీరు ఎవరైనా వస్తే నాకు కుదరదు, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ గుడి కట్టకూడదు అంటే ఎక్కడా లేదు. ఇవాళ ఎంత హీనమైన పరిస్థితికి వచ్చా ఉంటే ఇవాళ ఆకివీళ్ళలో జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్పదలుచుకున్నా. శ్రీరాముడు దండ వేయాలంటే మా పర్మిషన్ కావాలన్నారు. ఇది ఎక్కడ న్యాయం? మీరు యేసు ప్రభువుకు దండ వేయాలంటే ఈయన అడుగుతున్నారా ఏంటి? కాబట్టి ఇవన్నీ మతాల మధ్యన చిచ్చు పెట్టే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడద్దని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. దీని అన్నింటికి కారణం జగన్మోహన్ రెడ్డి. నేను హిందువును కాదు, నేను హిందువు దగ్గరికి వెళ్ళి నేను హిందువుని అంటాడు, క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి నేను క్రిస్టియన్ అంటాడు, ముస్లిం దగ్గర బాయ్ బాయ్ అంటాడు. కానీ అంత షోయే. అతను ఏ ఆలోచన ఉంటే అతను కుటుంబానికి తప్ప ఎవరికి ఏం చేయడనే విషయం 5 సంవత్సరాలు పూజ చేసే విషయాన్ని మీకు తెలుసుకోవచ్చు కోరుతూ ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు గురించి ఒక్కసారి మాట్లాడాలి. ఎందుకంటే ఈ దేశంలో మనం ఇంత హ్యాపీగా మీటింగ్ పెట్టుకున్నాం ఉంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇవాళ బహిరంగ సభలు జరగడానికి కానీ ఎక్కడ లేదు. ఎక్కడ యుద్ధం జరుగుద్దో, ఎక్కడ బాంబులు పడతాయని చెప్పి ఆలోచనలో ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని మెచ్చుకునే విధంగా ఉన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దాన్ని మరి హిందూ మతం కాపాడతలేదు వాళ్ళు. ఇవాళ బీజేపీలో యూపీలో ఇవాళ ఎప్పుడు బీజేపీ రాలేదు, కానీ వాళ్ళు 3వ సారి బీజేపీని ఎగ్గించారంటే అక్కడ ధర్మాన్ని నిలబెడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ధర్మం వైపు మొగ్గు చూపుతారని కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా మారాలి. మనం ఏదైనా నమ్మండి, ఏ దేవుడినైనా నమ్మండి, నాకు ఇబ్బంది లేదు. కానీ మనం ధర్మాన్ని మాత్రం తప్పొద్దని కూడా కోరుతున్నారు.